ఒంగోలు కర్నూలు రోడ్లో గల గుడ్ న్యూస్ దివ్యాంగుల పాఠశాలకు షేక్ ఖాదర్ మరియు షేక్ కాసిం కుటుంబ సభ్యులు 5,000 రూపాయల విలువైన నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమానికి మేము సైతం ఫౌండేషన్ తోడ్పాటును అందించినట్లు చైర్మన్ జనసేవ శ్రీనివాసరావు తెలిపారు. సేవకై తామెప్పుడూ అందుబాటులో ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేము సైతం ఫౌండేషన్ సభ్యులు షేక్ ఖాదర్ మరియు షేక్ కాసిం కుటుంబ సభ్యులు మరియు ఆత్మీయ బంధుమిత్రులు పాల్గొన్నారు. షేక్ ఖాదర్ మరియు కాసిం కుటుంబ సభ్యులు ఆర్థిక సహకారంతో స్థానిక ఒంగోలులోని గుడ్ న్యూస్ అందుల పాఠశాల యందు మేము సైతం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో 5,000 రూపాయల విలువగల నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. వారికి మా అందుల పాఠశాల నుండి ధన్యవాదములు. ఈరోజు మేము సైతం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మా మిత్రులైనటువంటి షేక్ ఖాదర్ మరియు కాసిం కుటుంబ సభ్యుల వారి ఆర్థిక సహకారంతో గుడ్ న్యూస్ అందుల పాఠశాల వారికి 5,000 రూపాయల విలువైనటువంటి బియ్యం, కందిపప్పు, మన ఉల్లిపాయలు ఇట్లా నిత్యావసర సరుకులు అనేది ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. నిజంగా అంటే రంజాన్ పండగ రోజు మనకి ఈ కార్యక్రమం అనేది నిర్వహించడం అనుకున్నాము. కానీ వారికి టైం లేక ఈరోజు స్వయంగా ఖాదర్ గారు మరియు కాసిం గారు వారు స్వయంగా వచ్చి మీ అందరికి కూడా ఈ నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అనేది నిజంగా మేము సైతం ఫౌండేషన్ వారి తరపున ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మీరందరూ కూడా మంచిగా చదువుకోవాలి, అలాగే మీరు పాటలు పాడేవాళ్ళు కానీ అలాగే మీరు ఏ రంగాన్ని ఎంచుకున్నారో ఆ రంగంలో కూడా ముందుకు వెళ్ళండి. మనకి ఉన్న అవయవ లోపం అనేది అది లోపం మాత్రం కాదు, ఖచ్చితంగా దేవుడు మనకి ఏదో ఒక శక్తి అయితే ఇస్తాడు. ఆ శక్తిని మీరు నిజంగా అందుబాటులో చేసుకొని దాన్ని వినియోగించుకుంటారని చెప్పి కోరుకుంటూ మరొకసారి మనకి ఈ నిత్యావసర సరుకులు పంపిణీ చేసినటువంటి ఖాదర్ గారు మరియు కాసిం కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.